సిటీ కాలేజ్ నుండి మేము పాదయాత్ర రూపంలో వచ్చినామన్న. పొద్దుగాల నుండి తిండి తిప్పలు అన్నీ మానేసి వచ్చినాం. మా ప్రభుత్వం నుండి ఒకటే, మాకు ఏ రాజకీయాలతోటి సంబంధం లేదు. మేము బీఆర్ఎస్ టాప్లో లేదు. మాకు మిగతా రాజకీయాల పార్టీలతో మాకు అస్సలు సంబంధమే లేదన్న. మేమేదో మా నిరసన వ్యక్తం చేయడానికి పొద్దుగాల నుండి మేము తిండి తిప్పలు అన్నీ మానేసి, మాకు బీఈడి డిఎడ్ అభ్యర్థుల నాయకత్వం వహించేటోడు కూడా మాకు చచ్చిపోయిండు. వాడు బయటకు వస్తలేడు, మాకు సపోర్ట్ ఇస్తలేడు. కాబట్టి మేము స్వతంత్రంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా గురించి అర్థం చేసుకొని డిఎస్సి వాయిదా అని ఒక మాట ప్రకటిస్తే మేము మనశ్శాంతిగా మేము చదువుకుంటామన్నా. మేము పొద్దుగాల 9 గంటల నుండి మేము స్టార్ట్ చేసినామన్న. ఇప్పటికీ ఇప్పుడు నైట్ 1 అవుతున్నా కూడా మాకు ఏ తిండి లేదు, ఏం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలు. అన్న రేవంత్ అన్న ఎక్కడున్నావన్నా, ప్లీజ్ మా బాధలు పట్టించుకున్నా. మిగతా రాజకీయాలు వాళ్ళు అవి చేసి ఇవి చేసిరని కాదన్న. మా బాధల్ని స్వయాన నువ్వు పోలీసు వాళ్ళకి అడిగి తెలుసుకున్నా. పోలీస్ అన్న వాళ్ళకి అడిగి తెలుసుకో. మేము ఎవ్వరికి సైడ్గా లేము, ఏ రాజకీయ పార్టీకి మేము సైడ్గా లేము. మేము స్వతంత్రంగానే మేము పోరాడుతున్నాం. మాకు ఒక డిఎడ్ రావుల రామ్మోహన్ రెడ్డి అన్న నాయకత్వం వహిస్తున్నట్టు చెప్పి ఈరోజు ఆయన ఇంట్లో కూర్చొని మాకు ఏ సపోర్ట్ చేయలేదు. జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తలేడు. మా వెనకాల నుండి కూడా మా ఒక్క మాట కూడా మాట్లాడతారు. ఎందుకంత మా పైన కక్ష? మా పైన ఉన్న నాయకత్వం మాకు వహించేటోళ్ళు కూడా ఎందుకు ఇంత కక్షపూరితం పైన? మేము ఈరోజు దాదాపుగా 500 నుండి 600 మంది మేము ఆమరణ నిరాహార దీక్ష చేసుకుంటూ పాదయాత్ర రూపంలో 20 కిలోమీటర్లు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా అర్ధరాత్రి టైంలో కూడా ఎవడు ఉద్యమాలు చేయలేడు. కానీ ఈరోజు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులం మేము చేసినాం. దేనికోసము? డిఎస్సి కేవలం వాయిదా పడి మమ్మల్ని మనశ్శాంతిగా ప్రశాంతంగా చదువుకునేటట్టు చేస్తారని. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుతుందన్న మేము టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ కాబట్టి. 10 సంవత్సరాలు ఒక్కసారి పడ్డ నోటిఫికేషన్ ఇప్పటి వరకు కొలిక్కి రాకుండా మమ్మల్ని రోడ్లపైన బతుకుల పాలు చేస్తున్నారంటే కేవలం మేము ఓట్లేసిన ఈ ప్రభుత్వాల వల్ల. ప్లీజ్ రేవంత్ అన్న ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బాధని అర్థం చేసుకొని మాకు వాయిదా ప్రకటించండి అన్న. తెల్లవారేజామున సూర్యుడు ఉదయించకంటే ముందు మాకు తాజా వార్త చెప్పి మమ్మల్ని ప్రశాంతత చేసి మాకు చెడు చర్యలు కూర్చొని చదువుకునేటట్టు చేస్తారని మేము విన్నపిస్తున్నాం.